నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వరద ఉధృతికి హైదరాబాద్లో ఉగ్రరూపం దాల్చిన మూసీ, లోతట్టు కాలనీలోకి ప్రవాహం, నీట మునిగిన రోడ్లు, బ్రిడ్జిలు. మహాత్మా గాంధీ బస్ స్టేషన్లోకి పోటెత్తిన మూసీ వరద, సురక్షితంగా ప్రయాణికుల తరలింపు. మూసీ ప్రవాహ ఉధృతికి నీట మునిగిన బస్తీలు, ఏటా ముంపు సమస్య వేధిస్తోందని ఆవేదన. జిల్లాల్లోనూ ఎడతెరిపి లేని వర్షం, పలు చోట్ల స్తంభించిన రాకపోకలు, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశాలు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వానలు, మరో 2 రోజులు వర్షాలుంటాయన్న వాతావరణ శాఖ. రోజంతా పడ్డ వానలతో హైదరాబాద్ రహదారుల్లో వరద ఏరులై పారుతోంది. రంగారెడ్డిలో కురిసిన కుండపోత వానలకు మూసీ, ఈసీ నదులు ఉగ్రరూపం దాల్చాయి. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాలు, సమీప బస్తీలు నీట మునిగాయి. లోతట్టు కాలనీ ఇళ్లలోకి వరద చేరింది. ఫలితంగా స్థానికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మూసీకి ఒకేసారి 35,000 క్యూసెక్కుల వరద రావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈసీ, మూసీకి వరద తాకిడి పెరగడంతో జలమండలి అధికారులు అప్రమత్తమై ఉస్మాన్ సాగర్ 15, హిమాయత్ సాగర్ 11 గేట్లను ఎత్తి 35,000 క్యూసెక్కులను పైగా నీరు మూసీ నదిలోకి నీరు విడుదల చేశారు. ఒకేసారి అంత పెద్ద మొత్తంలో నదిలోకి ప్రవాహం పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల్లోని రోడ్లు, వంతెనలు, కాలనీలు నీట మునిగాయి. ఈ ప్రభావం బాపుఘాట్ నుంచి ముసారాంబాగ్ వరకు తీవ్రంగా కనిపించింది. మూసానగర్, రసూల్పురా, వినాయక వీధి, శంకర్ నగర్లలో వరద వల్ల ఇల్లు నీట మునిగాయి. మూసీ వరదల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చాదర్ఘాట్, ముసారాంబాగ్ వంతెనలపై వాహన రాకపోకలను నిలిపివేశారు. మూసీ బ్రిడ్జిలను తాకుతూ వరద ప్రవహిస్తోంది. వంతెనపై స్లాబ్ వేసేందుకు ఏర్పాటు చేసిన ఇనుప సెంట్రింగ్ భారీ శబ్దాలతో కొట్టుకుపోయింది. సుమారు 1.5 కోటి నష్టం వాటిల్లిందని వంతెన నిర్మాణ సూపర్వైజర్ తెలిపారు. మూసారాంబాగ్ బ్రిడ్జి సమీపంలోని అంబేద్కర్ నగర్ బస్తీ, మూసానగర్, రసూల్పురా, వినాయక వీధి, శంకర్ నగర్లలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఊహించని విధంగా రాత్రి వేళలో వచ్చిన ప్రవాహ తాకిడికి కుటుంబాలు అల్లాడిపోయాయి. నిత్యావసరాలు, ఇతర సామాన్లు తడిచిపోయాయి. ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతోందని స్థానికులు వాపోయారు. మూసారాంబాగ్ వద్ద మూసీ ఉధృతికి పరిసర కాలనీల్లోకి వరద పోటెత్తింది. ఇక్కడ వంతెన నీట మునిగింది. తాజా సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
రమ్య, అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మూసీ నదిపై వరద చూడొచ్చు, విపరీతంగా వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే నదీ పరివాహ ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే నీట మునిగాయి. దాదాపుగా మనం ఇక్కడ దిల్సుఖ్ నగర్, అంబర్పేట రహదారి మధ్యన ఉన్నటువంటి మూసీ నదిపై ఉన్న బ్రిడ్జ్ పైనుంచి కూడా వరద విపరీతంగా ప్రవహిస్తుంది. దీంతో అక్కడే కొత్తగా నిర్మిస్తున్న కొత్త బ్రిడ్జ్ కూడా దాదాపు సగం మునిగిపోయింది. అయితే ఈ బ్రిడ్జ్ త్వరితగతిన పూర్తి చేసినట్లయితే ఇలాంటి వరదలు ఎక్కువగా వర్షాలు వచ్చేటప్పుడు రాకపోకలకు ఇబ్బందిగా లేకుండా ఉంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఇక్కడ జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా కావచ్చు, పోలీస్ ట్రాఫిక్ ఇటు ఈ బ్రిడ్జ్ పై నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దారి మళ్లింపు చర్యలను కూడా చేపడుతున్నారు. ఇప్పటికే చార్మినార్కు సంబంధించి సౌత్ జోన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరెడ్డి ఇప్పుడే ఈ ప్రాంతాన్ని విజిట్ చేశారు. అయితే దాదాపుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 1000 మంది ప్రజలను, స్థానికులను మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే ముంపుకు గురయ్యారో వారందరినీ కూడా 6 ప్రాంతాల్లో 1000 మందిని పునరావాస కేంద్రాలు తరలించామని, వారికి అక్కడ ఆహారంతో పాటు వైద్య సదుపాయాలు అందిస్తున్నామని చెప్పారు. అయితే ఇప్పుడు తాజా పరిస్థితిని చూసేందుకు కూడా ఆయన వచ్చి వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్గా రానున్న 2 రోజుల్లో కూడా ఇదే పరిస్థితి వర్షాలు వచ్చినట్లయితే ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉందని నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే 4 ఫ్లోర్ 3 ఫ్లోర్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించే చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీసు, విద్యుత్ అధికారులు కూడా విధులు నిర్వహిస్తూ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. మరోవైపు ఏదైతే ఎగువన ఉన్నటువంటి ప్రాంతం నుంచి వరద నీరు, వర్షపు నీరు ఎక్కువగా రావడంతోనే ఇక్కడ మూసి ఉధృతంగా ప్రవహిస్తుందని అధికారులు మరోవైపు చెబుతున్నారు. అయితే రానున్న 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాళ్ళు వెల్లడిస్తున్నారు. అయితే ఇటు పాఠశాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఉద్యోగాలకి కార్యాలయాలకు వెళ్ళే కావచ్చు, వారందరూ కూడా మనకి ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్, అంబర్పేటకు వెళ్ళాలంటే ప్రధాన బ్రిడ్జ్ రాకపోకలకు ఈ మూసీ పైన ఉన్నటువంటి ఇదే కావడంతో వారందరూ కూడా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, మాకు ఈ బ్రిడ్జ్ ఎప్పుడైతే బ్రిడ్జ్ పై నుంచి రాకపోకలు సజావుగా సాగుతాయో అప్పటి వరకు కూడా మాకు సెలవులు ప్రకటించాలని ఈ ప్రాంతం వాసులందరూ కూడా చెబుతున్నారు. మరోవైపు ఆ బ్రిడ్జ్ పై నుంచి వాటర్ ఇప్పటిలో తగ్గే పరిస్థితి లేదు. అయితే ఈ ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి ప్రకటించినట్లయితే మాకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని వారు చెబుతున్నారు. మొత్తానికి ఈ చాదర్ఘాట్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ముసారాంబాగ్ కావచ్చు, ఈ బ్రిడ్జిలపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలను దారి మళ్లించారు. ప్రధానంగా దిల్సుఖ్ నగరు, అంబర్పేటకు సంబంధించి రాకపోకలు ఆపడంతో విజయవాడ వెళ్ళాలంటే దిల్సుఖ్ నగర్ పైనుంచి కొంతమేర దారి మళ్లించే చర్యలు చేపట్టారు. రాగల 2 రోజులు కూడా ఈ అల్పపీడన ప్రభావం, ఉపరితల ఆవర్తన ప్రభావము ఇది వాయుగుండంగా మారి వర్షాలు విపరీతంగా కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ చెబుతుంది. ఈ వాతావరణ శాఖ సూచనలను ప్రజలందరూ కూడా పాటించాలని, మరోవైపు అధికారులందరూ కూడా ఇప్పటికే ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఈ ట్రాఫిక్ కావచ్చు, జీహెచ్ఎంసీ కావచ్చు, వీరందరూ కూడా దారి మళ్లింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ కొత్త బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణ దశలో ఉందో త్వరగా పూర్తి చేసినట్లయితే ఇలాంటి వరదల సమయంలో తమకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అధికారులకు వీరందరూ కూడా స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ముంపుకు గురయ్యారో వారందరినీ కూడా దాదాపు 1000 మందిని 6 ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు తరలించి వారికి భోజన వసతులు కావచ్చు, మరోవైపు వైద్య సదుపాయాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, అయితే ఇదే వరద నీరు ఉధృతి ఇలాగే ఉన్నట్లయితే మరికొంతమందిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని రకాల చర్యలు చేపడతామని ఇప్పటికే ఇటు విద్యుత్ అధికారులతో కావచ్చు, అలాగే హైడ్రా అధికారులతో కావచ్చు మానిటరింగ్ చేసుకుంటూ పనిచేస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. రమ్య, మొత్తానికి చూడొచ్చు రాగల 2 రోజులు కూడా వర్షాలు ఇలానే పడతాయని వాతావరణ శాఖ చెబుతుంది. ఈ వాతావరణ శాఖ చెబుతున్న ఏవైతే సూచనలు ఉన్నాయో పాటించినట్లయితే స్థానికులు ఈ వర్షాలు వచ్చే టైంలో ఇబ్బందులు పడకుండా ఉంటారని చెబుతున్నారు. ఈ అలర్ట్లు గమనించి అత్యవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉండాలని, ఏదైతే పని ఉంటేనే బయటికి రావాలని సూచిస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రిడ్జి రాకపోకలు ప్రజెంట్ అయితే నిలుపుదల చేశారు. దారి మళ్లింపు చర్యలు కూడా చేపడుతున్నారు. రమ్య, ఇది తాజా పరిస్థితి. ధన్యవాదాలు సూరిబాబు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి మొదటి అంతస్తు వరకు చాదర్ఘట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు.
నుంచి వస్తున్నటువంటి భారీ వరదతో మూసీకి వరద ప్రవాహం భారీగా పెరిగింది. మూసీ మహోగ్ర రూపం దాల్చి ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం మనం చాదర్ఘాట్ వద్ద ఉన్నటువంటి బ్రిడ్జి వద్ద ఉన్నాము. ఒకసారి మనం ఇక్కడ పరిస్థితి చూడొచ్చు, ఉధృతంగా ప్రవహిస్తుంది. నిన్న సాయంత్రం వరకు కూడా బ్రిడ్జిని తాకుతూ బ్రిడ్జి కింది నుంచి ప్రవహించినటువంటి నీరంతా కూడా ఇప్పుడు బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తుంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి పెరిగిన వరదతో అయితే ఈ బ్రిడ్జి పైనుంచి అయితే వరద ప్రవాహం ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. అదే ఇటు హైదరాబాద్ బ్రిడ్జి వద్ద ఇదే పరిస్థితి ఉంది, ఇటు చాదర్ఘాట్ బ్రిడ్జి వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. చాదర్ఘాట్ పై వంతెన నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ కింది వంతెన పైగా అయితే నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు అధికారులు పూర్తిగా. మనం చూడొచ్చు విజువల్స్ లో ఒకసారి. ఇక్కడ ఇటు చాదర్ఘాట్ మీదుగా ఈ బ్రిడ్జి మీదుగా అయితే ఇటు కాచిగూడ వైపు, అలాగే కోటి వైపు, అలాగే ఇటు అంబర్పేట వైపు కూడా వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఇటు పూర్తిగా నిలిపివేసి చాదర్ఘాట్ పై వంతెన మీద ఒక్క వంతెన మీద నుంచే రాకపోకలు సాగిస్తుండటం అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో జనాలు ఇంకా కొంతమంది అలాగే ఉన్నారు. కొంతమందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఒకసారి మనం బిల్డింగ్ పైన ఉన్నటువంటి విజువల్స్ లో చూడొచ్చు. ఈ పరివాహక ప్రాంతంలో నీట మునిగిన ఈ బిల్డింగ్లపై కూడా జనాలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతమందిని బలవంతంగా తాము ఇక్కడి నుంచి కాల్ చేసి వెళ్ళమని చెప్పినప్పటికీ కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, భారీగా వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అయితే వాళ్ళందరినీ కూడా బలవంతంగా కూడా అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడే వాళ్లకు ఆహారం కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఈ వసతిని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చాదర్ఘాట్ బ్రిడ్జి వద్ద అయితే ఉధృతంగా నీరు ప్రవహిస్తుంది. అయితే ఎగువన వికారాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఆ వరదనంతా కూడా జంట జలాశయాలకు చేరుతుంది. జంట జలాశయాలకు చేరిన నీరునంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఎందుకంటే సామర్థ్యానికి మించి నీరు నిల్వ ఉంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే గంటకి కూడా నీటిని దిగువకు వదులుతున్నారు. అయితే గంటకి కూడా వరద ప్రవాహం పెరుగుతుండడంతో అయితే ఈ మూసి పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి ఉంది ప్రజలంతా కూడా. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ రాకపోకలన్నింటినీ కూడా పూర్తిగా నిలిపివేశారు. ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ వరద పరిస్థితి ఎట్లా ఉంది, ఏంటి సార్? ఇక్కడ చాలా ఘోరంగా ఉంది. రాత్రి మొత్తం కొంతమంది ఇళ్ళకి వారిపోయారు, కొంతమంది అట్నే ఉన్నారు. అన్ని వస్తువులన్నీ పాడైపోయినాయి. వాళ్ళకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సాయం చేయాలని కోరుతున్నాం. సో ఇక్కడ అధికారులు వచ్చారా, ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇక్కడ వీళ్ళందరినీ తరలించారా? ఇంకా ఎవరు రాలేదు ఇక్కడ. సో రాత్రి పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారా? కొంతమందిని తీసుకెళ్ళారు, కొంతమంది ఇక్కడే ఉన్నారు. ఓకే, ఇక్కడ పునరావాస కేంద్రాలకు ఈ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారిని తరలించారని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. సార్ చెప్పండి. मैं सैयद इस्माइल बोल रहा हूँ, आम आदमी पार्टी जनरल सेक्रेटरी। సో ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో చెప్పండి. ये जो पानी आया नदी में, किसी के घरों में पानी जाके घरों में वालों को कितनी तकलीफ होली, और गवर्नमेंट इसका एक्शन लेना, चाहे एमएलए साहब हो, कोई भी हो, अकबर वैसी साहब भी हो, आके पब्लिक को देखना है इधर क्या हो रहा है क्या नहीं। इलेक्शन के टाइम पे पब्लिकन आके अपने को वोट दो बोल के बोल रहे। ये जो पानी जो मूसा नदी का जा रहा मूसा नगर में, ये आम कितना परेशान हो रही। एमएलए गवर्नमेंट को, रेवंत रेड्डी साहब को, और हर जगह की जो अपने तेलंगाना में है, ये हर जगह पे पब्लिक को सहूलत चाहिए जब इलेक्शन का टाइम होता है। సో ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఇటు శంకర్ బస్తీ కావచ్చు, అలాగే మూసానగర్ వాసులు కావచ్చు, వీళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సార్ చెప్పండి, మీరు ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎప్పటి నుంచి ఈ వరద ప్రవాహం భారీగా పెరిగలేదు సార్? రాత్రి ఇది అందరూ ఇప్పుడు నవరాత్రి ఫెస్టివల్, దానివల్ల ఏంటంటే ఇంటిమేషన్ ఇవ్వలేక మాకు ప్రాబ్లం అవుతుంది. ఏం ఇంటిమేషన్ ఇవ్వలేదు, రాత్రి స్టార్ట్ అయింది. ఇది చాలా ప్రాబ్లం అవుతున్నది పిల్లలకి, అండ్ వాటర్ లాగింగ్ బాగున్నది ఇక్కడ. సో కొంతమంది వరదలో ఇల్లు చిక్కుకున్నప్పుడు కూడా ఆ ఇళ్లలోనే చాలా మంది జనాలు ఉన్నారు. వాళ్ళందరికీ పునరావాస కేంద్రాలకు ఎందుకు వెళ్ళలేదు ఏంటి? అది గవర్నమెంట్, అది మీరుకే తెలుసు, మీడియా వాళ్ళకి తెలియదు, మాకైతే తెలియదు. సో అధికారులు అందరినీ కూడా పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చారా, వాళ్ళని రమ్మన్నారా? కొంతమంది ఏం చేయలేదు, రాత్రి అయింది. అది ఏం ఇంటిమేషన్ ఇవ్వకపోయినా అయింది. అది ఇంటిమేషన్ ఏమి ఇవ్వలే, అది ప్రాబ్లం. సపోర్ట్ అలాంటి వాళ్ళు ఎవరు అవపడలేదు ఇప్పటిదాకా, ఎవరు వచ్చి చేసింది ఏం లేదు. ఇప్పుడు ఇళ్లలో ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు పునరావాస కేంద్రాలకు వెళ్తామంటున్నారా, ఏమంటున్నారు అధికారులు? మీరేం చెప్తారు సార్? వాళ్ళకు ఖచ్చితంగా పునరావాసం కావాల్సిందే కదా, నీళ్లు, మంచినీళ్ళు, భోజనం కావాల్సిందే. మినిమం ఫెసిలిటీస్ అయితే కావాలి కదా, ఎక్కడన్నా ఉన్నా సరే. అదైతే ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అంతే కదా.
ఖచ్చితంగా అది కావాల్సిందే. సో ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? ఇళ్లలోకి నీళ్ళు చేరాయా? సామాన్లకి ఇట్లా ఎట్లా ఉంది? ఇళ్లలో అటు పోయే పరిస్థితి ఉందా ఏంటి అసలు? ఉంది కదా, మీరు మనం నిల్చున్న చోటే నీళ్లు ఉన్నాయి. చూడండి, మనం నిల్చున్న చోటే నీళ్లు ఉన్నాయి. ఇంతకంటే బాధాకరమైన పరిస్థితి ఏముంటుంది సార్? సో ఇది వరద ప్రవాహం అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇళ్లలోకి భారీగా నీరు చేరాయని చెప్పి అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. కొంతమంది ఇంకా ఇళ్లలోనే ఉన్నారు, బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా ఆహారము, నీళ్లు, మంచినీళ్ళు ఇవన్నీ కూడా ఇబ్బందులు అవుతున్నాయని చెప్తున్నారు. అధికారులు, సిబ్బంది వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. నిన్న రాత్రి వరకు కూడా కొంతమందిని తరలించినప్పుడు కూడా పూర్తి స్థాయిలో అందరినీ పునరావాస కేంద్రాలకు తరలించరాదు. పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా మంది ఇంకా ఆ ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కోరుతున్నారు. ప్రస్తుతం అయితే మూసీ నది అయితే ఇక్కడ ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తుంది. చాదర్ఘాట్ బ్రిడ్జ్ పై నుంచి రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు యూ. రోజంతా పడ్డ వానలతో హైదరాబాద్ రహదారుల్లో వరద ఏరులై పారుతోంది. రంగారెడ్డిలో కురిసిన కుండపోత వానలకు మూసీ, ఈసీ నదులు ఉగ్రరూపం దాల్చాయి. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాలు, సమీప బస్తీలు నీట మునిగాయి. లోతట్టు కాలనీ ఇళ్లలోకి వరద చేరింది. ఫలితంగా స్థానికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మూసీకి ఒకేసారి 35,000 క్యూసెక్కుల వరద రావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈసీ, మూసీకి వరద తాకిడి పెరగడంతో జలమండలి అధికారులు అప్రమత్తమై ఉస్మాన్ సాగర్ 15, హిమాయత్ సాగర్ 11 గేట్లను ఎత్తి 35,000 క్యూసెక్కులకు పైగా నీరు మూసీ నదిలోకి విడుదల చేశారు. ఒకేసారి అంత పెద్ద మొత్తంలో నదిలోకి ప్రవాహం పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల్లోని రోడ్లు, వంతెనలు, కాలనీలు నీట మునిగాయి. ఈ ప్రభావం బాపుఘాట్ నుంచి మూసారాంబాగ్ వరకు తీవ్రంగా కనిపించింది. మూసానగర్, రసూల్పుర, వినాయక వీధి, శంకర్ నగర్లలో వరదల వల్ల ఇళ్లు నీట మునిగాయి. అతలాకుతలం అయిపోయింది. ఇప్పుడు మూసీ వరదల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చాదర్ఘాట్, ముసారాంబాగ్ వంతెనలపై వాహన రాకపోకలను నిలిపివేశారు. మూసీ బ్రిడ్జిలను తాకుతూ వరద ప్రవహిస్తోంది. వంతెనపై స్లాబ్ వేసేందుకు ఏర్పాటు చేసిన ఇనుప సెంట్రింగ్ భారీ శబ్దాలతో కొట్టుకుపోయింది. సుమారు 1.5 కోటి నష్టం వాటిల్లిందని వంతెన నిర్మాణ సూపర్వైజర్ తెలిపారు. మూసారాంబాగ్ బ్రిడ్జ్ సమీపంలోని అంబేద్కర్ నగర్ బస్తీ, మూసానగర్, రసూల్పుర, వినాయక వీధి, శంకర్ నగర్లలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఊహించని విధంగా రాత్రి వేళలో వచ్చిన ప్రవాహ తాకిడికి కుటుంబాలు అల్లాడిపోయాయి. నిత్యవసరాలు, ఇతర సామాన్లు తడిచిపోయాయి. ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతోందని స్థానికులు వాపోయారు. వేలాది మంది ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే మహాత్మాగాంధీ బస్టాండ్ ఆవరణలోకి మూసీ వరద చుట్టుముట్టింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రవాహ తీవ్రత దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బస్సులను అక్కడి నుంచి వేరే చోటకి పంపించారు. తాత్కాలికంగా బస్సులను లోనికి అనుమతించడం లేదని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. మూసీ వరద ఎంజీబీఎస్లోకి వచ్చిన సమయంలో సుమారు 3,000 మంది బస్టాండ్లో ప్రయాణికులు ఉన్నారని
కస్టమర్ రిలేషన్ ఆఫీసర్ సుఖేందర్ రెడ్డి తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను దారి మళ్లించినట్లు వివరించారు. ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ నుంచి వచ్చే బస్సులు దిల్సుఖ్ నగర్ వరకే అనుమతించారు. కర్నూలు, మహబూబ్ నగర్ నుంచి వచ్చే బస్సులు ఆరంఘర్ వరకే నడిపేలా చర్యలు చేపట్టారు. వరంగల్, హన్మకొండ నుంచి వచ్చే బస్సులు ఉప్పల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి వచ్చే బస్సులు జేబీఎస్కే అనుమతించారు. మూసారాంబాగ్లో వరదల పరిస్థితిని మా ప్రతినిధి సూరిబాబు వివరిస్తారు. హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రభుత్వం చర్యలు చేపడుతుందనే విషయాలను మనతో చెప్పేందుకు జోనల్ కమిషనర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటివరకు మనం ఎలాంటి స్థానికులకు చర్యలు చేపట్టాం? మనకు చార్మినార్ జోన్కి సంబంధించి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి గత రాత్రి 7:30 నుంచి దాదాపు 35,000 క్యూసెక్లు అవుట్లో రావడం వల్ల మలక్పేట కాన్స్టిట్యున్సీకి సంబంధించి లోతట్టు ప్రాంతాలైన శంకర్ నగర్ కానీ, మూసానగర్, మూసారాంబాగ్ బ్రిడ్జి ఇవన్నిటి దగ్గర కూడా అందరి సహకారంతో కమిషనర్ గారు, జీహెచ్ఎంసీ కమిషనర్ గారు మాకు రెగ్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ దాదాపు రాత్రి నుంచి 1080 మందిని మేము 6 రిహాబిలిటేషన్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇన్సిడెంట్ లేదు. రాత్రి 2 గంటల ప్రాంతంలో కూడా ఒక ఫ్లోర్లో మనకు 8 మంది చిక్కుకున్నారని తెలియగానే హైడ్రా టీమ్స్, పోలీసు, ఫైర్ అందరితోటి లోకల్ డీసీపీస్ తోటి కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళని కూడా రిస్క్ చేసి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ ఉదయం నుంచి కూడా వర్షం ముసురు పెట్టింది. వర్షం కూడా అల్పపీడన ప్రభావంతో పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఓవరాల్గా అధికారులతో సమన్వయం కావచ్చు, మిగతా వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం కావచ్చు, వాటిపైన ఎలాంటి చర్యలు మనం చేపడుతున్నాం సార్? సో ఇప్పటి వరకు దాదాపు మనకు 6 సెంటర్లలో దాదాపు 1080 మందిని రాత్రి నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి అన్ని వసతులు, భోజన సౌకర్యాలు కల్పించడం జరిగింది. మార్నింగ్ కూడా అందరికి బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం, ప్రతి సెంటర్కి ఒక ఇన్ఛార్జి అసిస్టెంట్ ఇంజనీర్ని పెట్టడం, మన స్టాఫ్ను కూడా పెట్టడం జరిగింది. అన్ని శాఖలు ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హైడ్రా, కన్సర్న్ డిప్యూటీ కమిషనర్ పోలీసు ఇద్దరితో కూడా నిన్నటి నుంచి మేము మానిటరింగ్ చేసుకుంటూ సౌత్ జోన్ డీసీపీ కానీ, సౌత్ ఈస్ట్ డీసీపీ కానీ వాళ్ళందరూ కూడా అందరూ సహకారం చేస్తున్నారు. అన్ని శాఖల అధికారులు అలర్ట్గా ఉన్నాం. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ఎప్పటికప్పుడు మాకు జీహెచ్ఎంసీ కమిషనర్ గారు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ పైనుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా సమీక్షిస్తాం. ఈరోజు కూడా వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మాకు వికారాబాద్ ఆ ఏరియాలో పడుతున్న వర్షాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఈ జలమండలి అధికారులతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళు ఇస్తున్న ఫ్లో ఎంత వస్తుంది ఏందని చూస్తే పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు లోకల్ కార్పొరేటర్స్ ముఖ్యంగా మాకు అందరూ కూడా బాగా రాత్రి నుంచి సహకరించారు. ఎమ్మెల్యే గారు, బలాల గారు కూడా బాగా సహకరించి రాత్రి అంతా కూడా వాళ్ళు పర్సనల్గా ఉండి ఈ అందరినీ కూడా మనం తరలించడానికి చాలా సహాయపడ్డారు. చాదర్ఘాట్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది సార్? మీరు మానిటరింగ్ చేస్తున్నారు, చూస్తున్నారు, అక్కడ ఎలా ఉంది? అక్కడ ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? సేమ్ మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర కానీ, చాదర్ఘాట్ దగ్గర కానీ అందరూ అంటే ఎవరిని కూడా అక్కడికి దగ్గరికి పోనీయకుండా పోలీసు వాళ్ళు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిండ్రు. వాళ్ళకి సంబంధించిన అందరినీ కూడా మేము ఆల్రెడీ నేను సాయంత్రం నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన భోజన సౌకర్యాలు కానీ అవి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. పరిస్థితిని ఇట్లే సమీక్షిస్తాం. కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు మనకు ఇక్కడ ఒక శాలివాన్ నగర్లో నిన్న ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న వాళ్ళు ఒక 70-80 మంది గుడిసెలు వేసుకొని ఉండే వాళ్ళు కూడా వాళ్ళని రాత్రి స్కూల్లో పెట్టాం. వాళ్ళు పొద్దున్నే మళ్ళీ వెళ్ళిపోయారు, అంటే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఉన్నారని. అట్లాంటి వాళ్ళకు కూడా వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని సహాయ సహకార్యాలు అందిస్తాం. మనం చూస్తున్నాం మూసి రాను రాను ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రజల స్థానికులు కూడా గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి చూడలేదు అంటున్నారు. అయితే పర్యాటకంగా చూసేందుకు కూడా పైన కొత్త బ్రిడ్జ్ ఎక్కే పరిస్థితి ఉంది సార్, మీరు చూస్తున్నారు. అయితే అది కూడా ప్రమాదం కదా సార్, వాళ్ళకి ఏమైనా? సో ఇప్పుడు అటు సైడ్ కూడా మనము ఇప్పుడు నేను కూడా ఇక్కడ చూడడం జరిగింది. అటు సైడ్ నుంచి వచ్చే ర్యాంప్ వర్క్ అయిపోయింది కాబట్టి అక్కడ జోనల్ కమిషనర్తో, డిప్యూటీ కమిషనర్తో మేము మాట్లాడడం జరిగింది. ఇప్పుడే అక్కడ కూడా బ్యారికేడింగ్ అది చేసి దానిపైకి ఎవరు రాకుండా ఏర్పాట్లు చేయమని చెప్పాము. వాళ్ళు కూడా ఆల్రెడీ అక్కడ పోలీస్ హైడ్రా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా దాన్ని కంట్రోల్ చేస్తారు. ఈ దగ్గర అంటే పరిసర ప్రాంతాలకు ఎవరిని రాకుండా అన్ని చర్యలు చేపడతాం. ఇది జోనల్ కమిషనర్ శ్రీనివాస్ గారు చెబుతున్నారు. రానున్న గంటల్లో కూడా వర్షాలు విపరీతంగా పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని పునరావాస కేంద్రాలు తరలిస్తామని ఇప్పటికే 6 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి దాదాపు 1000 మందిని కూడా అక్కడ అన్ని చర్యలను చేపడుతున్నామని, అయితే అక్కడ భోజన వసతి కావచ్చు, వైద్య సదుపాయాలు కూడా అందిస్తున్నామని శ్రీనివాస్ గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.
ముసారాంబాగ్ బ్రిడ్జి సమీపంలోని అంబేద్కర్ నగర్ బస్తీ, మూసానగర్, రసూల్పుర, వినాయక వీధి, శంకర్ నగర్లలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఊహించని విధంగా రాత్రి వేళలో వచ్చిన ప్రవాహ తాకిడికి కుటుంబాలు అల్లాడిపోయాయి. నిత్యావసరాలు, ఇతర సామాన్లు తడిచిపోయాయి. ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతోందని స్థానికులు వాపోయారు.